ఇంటిలో అద్దెకున్న వాళ్ళు పడుతున్న కష్టాలకు మనం ఏ రకంగా చెక్ పెట్టొచ్చు, వాళ్ళకి ఏ రకంగా సొల్యూషన్ తీసుకోవాలి. వీడియో చివరిదాకా చూస్తే డెఫినెట్గా ఉంటుంది. వీలైతే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎప్పుడు కూడా లీగల్ మన పక్కనే ఉంటుంది. చట్టం తెలుసుకోవడం మన తప్పు తప్ప చట్టాలు ఎప్పుడు కూడా తప్పు కాదు నాగరాజు గారు. అయితే రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1960 రెంట్ కంట్రోల్ యాక్ట్, లీజ్ కంట్రోల్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ యాక్ట్ అని చెప్పి ఒక రెంట్ కంట్రోల్ యాక్ట్ మనం రాసుకున్నాం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఇంటి ఓనర్ ఇంటి ఎద్దుని ఎప్పట్లో పెంచాలి, ఎన్ని రోజుల్లో పెంచాలంటే ఎప్పుడు పడితే అప్పుడు పెంచడానికి, ఆయన 3 వచ్చినప్పుడల్లా పెంచడానికి అవకాశం లేదు. అట్లీస్ట్ పెంచే ముందు 3 నెలలకు ముందుగా నోటీస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 3 months బిఫోర్. అద్దె పెంచుతున్నాడు అంటే 3 months బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. అంతేనా? అంతేకాదు, ఆ నోటీసులో కూడా ఎందుకు పెంచుతున్నాడనే విషయం కూడా చెప్పాలి. ఎందుకు పెంచుతున్నాను, ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిందనో ఇతరత్ర సహేతుకమైన కారణాలు, రీజనబుల్ కాజెస్ చెప్పాలి. అంతేగాని అవేం చెప్పకుండా నేను ఇక్కడ ఒక సామ్రాజ్య ఛత్రపతిని, మీరందరూ అద్దెకున్న వాళ్ళు నా బానిసలు అన్నట్టుగా కొంతమంది ఓనర్స్ బిహేవ్ చేస్తారు. అట్లా కుదరని పని. ఎందుకు పెంచుతున్నావు అనే విషయాన్ని కూడా ఒక నోటీస్ రూపంలో చెప్పాలి. జస్ట్ ఓరల్గా చెప్పేసి నెక్స్ట్ మంత్ నుంచి రేటు పెంచేస్తున్నాం, ఇంట్రెస్ట్ పెంచేస్తున్నట్టు కుదరదు.